ఇప్పుడు మేము జర్నలిస్ట్గా మేము మాట్లాడినా మీరు మాట్లాడలేదు అంటున్నారు. మేము అడుగుతున్నాం, మీ పార్టీ అధ్యక్షుడు ఎక్కడున్నాడు? నిమ్స్కి వచ్చిండా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు నిమ్స్ ఆసుపత్రికి వచ్చిండా? 8 మంది బీజేపీ ఎంపీలలో ఎంతమంది బీజేపీ ఎంపీలు నిమ్స్ ఆసుపత్రికి వచ్చి ఆ బాలికని పరామర్శించారు? క్వశ్చన్ నెంబర్ 2, గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలు ఎంతమంది వచ్చి నిమ్స్ ఆసుపత్రికి వచ్చి పరామర్శించారు? పోనీ మీరేమైనా వచ్చి పరామర్శించారా నిమ్స్ ఆసుపత్రికి? నాకు తెలియదు, మరి తెలిసిన అని చెప్తా. మీరేమన్నా వచ్చారా? అసలు మీకు మాకు మధ్య గొడవ కాదు, ఇది మీకు కూడా ప్రమోషన్కి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీ పేరు ఇప్పుడు మొత్తం వైరల్ అవుతున్నది, ఇన్ని ఛానల్ చూపిస్తున్నాయి. మీరు అంటున్నారు కదా ఎమ్మెల్యే కాకుండా అడ్డుకుంటారా అని. అంటే మేమెవరు అడ్డుకోవడానికి? కార్పొరేటర్ కాకుండా అడ్డుకుంటారా? ఓడగొడతారా? మేమెవరు ఓడగొట్టడానికి? మాకు మీ నియోజకవర్గంలో మీ డివిజన్లో ఓటు కూడా లేదు. మాకు ప్రజలు మీరు చేసిన మంచి పనులు, మీరు మాట్లాడే దాన్ని బట్టి ప్రజలు ఓట్లు వేయాలా వద్దా అన్నది ప్రజలు డిసైడ్ చేస్తారు. మీ నియోజకవర్గం, మీ డివిజన్ ప్రజలు డిసైడ్ చేస్తారు. మేము కాదు డిసైడ్ చేసేది.